ఎవరాడు రోడ్డుకి అర్థంగా రాళ్ళు వేసినాడు వాడు బుద్ధిందాడు కదా. ఏం సమాధానం అంటే నది రోడ్డు మీద పంటలు వేసి ఎవరికైనా దెబ్బలు తాగితే ఏం కావాలి అసలు మనం పోరా ఆగని ఏంటంటే నువ్వు అట్లే చెప్తారా ఎవరో వాడు కింద పట్టు కలిపి ఏదో పడుతుంది. ఎవర్రా ఇక్కడ రాళ్ళు అడ్డంగా వేసి బుద్ధి లేనోడు. మీ అమ్మ మనకంటే ఎంతో మంది పోయారు, వాళ్ళు ఒక్కరు తీయలేదు, మనకెందుకు అయిపోయి అవసరం మనకు అవసరం లేదు. రైట్. చూసావారా సమాజం ఎట్లా చెడిపోయిందో, దుర్మార్గులు ఎక్కువైపోయారు. డాడీ నేను తీస్తా డాడీ. ఎక్కురా మనకెందుకు. ఇంటి కిరాయి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, షాప్ కిరాయి వాళ్ళు అడుగుతున్నారు, షాప్ మొత్తం కిరాణా ఆయన ఫోన్ చేస్తున్నాడు. అంతా మెంటల్ టెన్షన్ ఉన్నది. ఈ కాంట్రాక్టర్ ఏమో జీతాలు ఇవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు పోతాయంటే బాధలు. రోడ్డు మీద ఇట్లా రాళ్ళున్నా కూడా ఏ వెహికల్ కూడా కనపడతలేదు, అయ్యి తీసేయకుండా అంతే ఉంటున్నారు. ఒక్కళ్ళు కూడా కనపడలేదు, రాళ్ళు తీయాలనే బాధ్యత లేదు. తీసేద్దామా పడిపోతారేమో. మనకెందుకులే, ఇన్ని బండ్లు పోయినాయి, ఎవరు తీసేయనప్పుడు మనకెందుకులే, తీసేద్దాం పడిపోతారేమో. తీసేసుకో మరి, అట్టయితే నువ్వు నేను తీయనులే. డబ్బులు దొరికినాయి నాకు. డబ్బులు ఈ నెల ఖర్చులు పనికొస్తేలే మనకి డబ్బులు. మనకి ఎందుకేం డబ్బులు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ఇచ్చేద్దాం. ఆ స్టేషన్లు ఇస్తే వాళ్ళే ఉంచుకుంటారు, వాళ్ళు ఎవరికైనా ఇస్తారా అయ్యారు, ఎందుకు మనకెందుకు దొరికినాయిగా మనం తీసుకొని పోదా. పాపం సొమ్ము లేదు, దొరికినప్పుడు తీసుకొని పోవడం బెటర్. ఆ డబ్బులు నేనే పెట్టాను. లేదు మీరు పెట్టారా? అవును. తీసుకోండి సార్. లేదమ్మా, సమాజంలో ఎంత మందికి బాధ్యత ఉందో తెలుసుకుందామని చూసా. ఇప్పటి వరకు చాలా మంది ఇక్కడి నుంచి వెళ్లారు, ఎవరో కూడా బాధ్యతగా ఆ పని చేయలేదు. నువ్వు చేసావు కాబట్టి ఆ డబ్బులు నీకే, నేను ఇస్తాను, తీసేసుకో. తీసుకోండి సార్, వద్దులేండి. పర్వాలేదమ్మా, నేను కావాలనే ఉంచాను కాబట్టి నువ్వే తీసుకో. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది.